నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగింది. అంటే చేస్తా ఉన్నారు దాన్ని. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు. అది పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాల్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు. మనకు అనుమానం వచ్చేది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. ఆల్రెడీ మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు ఓకే. అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతా ఉంది. కట్టుకొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మన లాంటి వాళ్ళ పరిస్థితి అంత అభిమానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతా ఉంది? ఇట్లాంటి గోవద కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతో పాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరేడుగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంది. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు? లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా క్రష్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది? ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేస్తారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచి అండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు, ఎక్కిచ్చాడు. మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు. మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా ర్యాష్ డ్రైవ్ ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతే సిగ్నల్ కూడా చేంజ్. సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల ఐచర్ వాహనాన్ని ఇక్కడ గోవులను తరలిస్తున్నట్టుగా టోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్తో ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ లారీ స్టాప్గా నిజామాబాద్ వరకు వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్, మళ్ళా పోచంపాడు, పాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్బైలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తక్కువతోని వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే అసపల్లి చౌరస్తా దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. అవులు
ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్ తోని అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు అయితే దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ ఉంటే వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం పే చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి క్లీనర్ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత కింద మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ తీసుకొని పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతా ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలు జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు. కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేసుకోండి, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగిందంటే చేస్తా ఉన్నారు. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు. అది పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాల్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ ని చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు. మనకు అనుమానం వచ్చింది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసి ఆల్రెడీ మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు ఓకే. అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతా ఉంది. కట్ కొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మన లాంటి వాళ్ళ పరిస్థితి అంత అభిమానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనాయా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతా ఉంది? ఇట్లాంటి గోవదే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతో పాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరేడుగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా క్రష్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు.
వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి భయ్యా, మీరు చెప్పండి ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది, ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేస్తారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచి అండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు. ఎక్కిచ్చాడు, మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అంటున్నాడు అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఎవరన్నారు? ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా ర్యాష్ డ్రైవ్ ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతుంది. సిగ్నల్ కూడా చేంజ్, సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే ఐచర్ వ్యాన్ మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల ఐచర్ వాహనాన్ని గోవులను తరలిస్తున్నట్టుగా డోర్కోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ నాన్ స్టాప్గా నిజామాబాద్ వరకు వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్ మళ్ళా పోచంపాడు బాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్ బై వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తక్కువతోని వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే కసపల్లి చౌరస్తా దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్ తోని అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు అయితే దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ ఉంటే వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం పే చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి క్లీనర్ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పారిపోయారు, డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఎక్కడి నుండో మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ తీసుకొని పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతూ ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలు జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు. కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తుండే, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగింది. అంటే చేస్తా ఉన్నారు దాన్ని. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు. అది
పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాన్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ని చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు. మాకు అనుమానం వచ్చింది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. ఆల్రెడీ మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు ఓకే. అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. కట్టుకొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మనలాంటి వాళ్ళ పరిస్థితి అంత అభిమానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనాయా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంది? ఇట్లాంటి గోవాదే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతోపాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరడిగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంది. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా కట్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది? ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేస్తారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచాలండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు. ఎక్కిచ్చాడు. మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు. మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా రాష్ డ్రైవ్ ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతుంది. సిగ్నల్ కూడా చేంజ్, సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే ఐచర్ వ్యాన్ మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల ఐచర్ వాహనాన్ని గోవులను తరలిస్తున్నట్టుగా డోర్ టోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ నాన్ స్టాప్గా నిజామాబాద్ వరకు వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్ మళ్ళా పోచంపాడు బాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్ బై వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తగ్గుతోని వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే కసపల్లి చౌరస్ దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్తో అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు అయితే దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ ఉంటే వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం పే చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి క్లీనర్లు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఇక్కడ నుండి మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని
పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతా ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే, ఇట్లాంటి అక్రమ రవాణాలు జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు, కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తుండే, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మన లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగింది. అంటే చేస్తా ఉన్నారు దాన్ని. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు. అది పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాల్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు, మనకు అనుమానం వచ్చింది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. ఆల్రెడీ మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసిరు. ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు ఓకే. అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. కట్టుకొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మనలాంటి వాళ్ళ పరిస్థితి అంత అభిమానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనాయా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతా ఉంది? ఇట్లాంటి గోవాలే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతో పాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరేడుగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంది. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా క్రష్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది? ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేశారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచాలండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు. ఎక్కిచ్చాడు. మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఎవరన్నారు? ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు. మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు
బాగా రష్ గా ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతుంది. సిగ్నల్ కూడా చేంజ్, సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే ఐచర్ వ్యాన్ మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల ఐచర్ వాహనాన్ని ఇక్కడ గోవులను తరలిస్తున్నట్టుగా డోల్కోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన నేనుందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ నాన్ స్టాప్గా నిజామాబాద్ వరకు వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్ మళ్ళా పోచంపాడు పాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్ బై వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తోటి వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే అసపల్లి చౌరస్తా దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చేసి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్తో అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు అయితే దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ ఉంటే వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పారిపోయారు, డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఎక్కడి నుండో మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ తీసుకొని పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతూ ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలో జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు. కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తుండే, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగిందంటే చేస్తా ఉన్నారు. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు. అది పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాన్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు. మనకు అనుమానం వచ్చింది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. ఆల్రెడీ మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసిరు. ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు ఓకే. అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా
వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతూ ఉంది, కట్ కొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మనలాంటి వాళ్ళ పరిస్థితి అంత అద్మానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనాయా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంది? ఇట్లాంటి గోవాలే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతోపాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరడిగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా క్రష్ చేయడానికి ట్రై చేసిండ్రు. వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది? ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి పే చేశారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచాలండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు, ఎక్కిచ్చాడు. మరి ఎక్కి పోలీసు వాళ్ళు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశారు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అని చెప్పి తెలుసా? డ్రైవర్ అన్నాడా లేకపోతే ఎవరన్నారు? ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు. మళ్ళా మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా రాష్ డ్రైవ్ ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతుంది. సిగ్నల్ కూడా చేంజ్, సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే ఐచర్ వ్యాన్ మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల ఐచర్ వాహనాన్ని ఇక్కడ గోవులను తరలిస్తున్నట్టుగా డోర్కోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ నాన్ స్టాప్గా నిజామాబాద్ వరకు వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్ మళ్ళా పోచంపాడు పాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్బై లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తరపుతో వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే కట్టపల్లి చౌరస్తా దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చేసి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్తో అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు అయితే దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి తీసుకున్నారో డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఎక్కడి నుండో మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ తీసుకొని పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతూ ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలో జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా యొక్క కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హైడ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు. కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తుండే, అది మాత్రం అల్టిమేట్.
సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగింది. అంటే చేస్తా ఉన్నారు దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు అది పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాల్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు. మనకు అనుమానం వచ్చింది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. ఆల్రెడీ మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసిరు. ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. కట్టుకొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మనలాంటి వాళ్ళ పరిస్థితి అంత అద్మానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనాయా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతా ఉంది? ఇట్లాంటి గోవదే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతో పాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరేడుగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంది. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా క్రష్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది? ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేశారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచాలండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు. ఎక్కిచ్చాడు. మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఎవరన్నారు? ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు. మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా ర్యాష్ గా ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతుంది. సిగ్నల్ కూడా చేంజ్. సిగ్నల్ ఇక్కడ వడ్డంగా కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే ఐచర్ వ్యాన్ మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల ఐచర్ వాహనాన్ని ఇక్కడ గోవులను తరలిస్తున్నట్టుగా డోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్తో ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ లారీ స్టాప్గా నిజామాబాద్ వరకు వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన
ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మలు మళ్ళా పోచంపాడు బాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్ బై లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తర్వాతోని వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే కట్టపల్లి చౌరస్తా దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్ తోని అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ ఉంటే వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం పే చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి క్లీనర్ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఇక్కడ నుండి మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ చేసుకొని పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతూ ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలో జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు. కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తుండే, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో రక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగిందంటే చేస్తా ఉన్నారు. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు అది పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాల్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు. మనకు అనుమానం వచ్చింది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి. ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. అందుకే దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసిరు. ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు ఓకే. అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి, దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతా ఉంది. కట్కొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మనలాంటి వాళ్ళ పరిస్థితి అంత అభిమానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనాయా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతా ఉంది? ఇట్లాంటి గోవదే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ, లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతో పాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరేడుగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి.
వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంది. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా క్రష్ చేయడానికి ట్రై చేసిండ్రు. వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది? ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేశారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచాలండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు. ఎక్కిచ్చాడు. మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఎవరన్నారు? ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు. మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా ర్యాష్ గా ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతుంది. సిగ్నల్ కూడా చేంజ్. సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే ఐచర్ వ్యాన్ మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల ఐచర్ వాహనాన్ని ఇక్కడ గోవులను తరలిస్తున్నట్టుగా డోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ లారీ స్టాప్గా నిజామాబాద్ వరకు అయితే వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏ చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్ మళ్ళా పోచంపాడు పాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్ బై లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తోటి వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే కట్టపల్లి చౌరస్తా దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చేసి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్ లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్ తోని అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి తీసుకున్నారో డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత ఎక్కడ మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ చేసుకొని పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతూ ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలో జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు. కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేసుకోండి, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక వెహికల్ అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు
గోరక్షకులు. దీంట్లో ఏదైతే మనకి దాదాపు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ వేట దాదాపు నాగ్పూర్, దాంతో పాటు ఆదిలాబాద్, నేరేడుగొండ నుంచి కొంతమంది అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగిందంటే చేస్తా ఉన్నారు. దాంట్లో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో 25 గోమాతలు ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా ఈ దందా అయితే కొనసాగిస్తా ఉన్నారు. అది కూడా రాత్రి టైంలో జరుగుతుంది అంటే మాత్రం మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు. అది పట్ట పగలే జరుగుతూ ఉంది. అది కూడా 2 జిల్లాల్ని దాటేసి ఒక రాష్ట్రాల్ని దాటేసి మరి పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో కొంతమంది ఉన్నారు మనతో. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆ వెహికల్ చేంజ్ చేయడం చెప్తాం? అక్కడ వెహికల్ ఆపితే అతను ఆపలేదు. మనకు అనుమానం వచ్చేది దాంట్లో గోమాతలు ఉన్నాయని చెప్పేసి ఆపకుండా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఒక టోల్ దగ్గర కూడా క్రాస్ చేసేసిండు. ఆల్రెడీ మేము దాని వెనకాలనే వస్తున్నాము. ప్రతి పిఎస్కి కూడా కాల్ చేసి వచ్చినాము. వాళ్ళకు కూడా ఆగకుండా వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో పిఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఆపడం జరిగింది. దాంట్లోనైతే గోమాతలు ఉన్నాయి. దాంట్లో 25 వరకు ఓకే. అంటే ఇప్పుడు 2 జిల్లాల్ని దాటేసి రావడం జరిగింది. టోల్ ప్లాజాలు ఉన్నాయి, టోల్ ప్లాజాలని గుద్దేసి దాంతో పాటు మధ్యలో పోలీస్ ఆఫీసర్ వెహికల్స్ ని కూడా వేరేయకుండా వాటిని కూడా హిట్ చేస్తూ వాళ్ళు రావడం జరుగుతా ఉంది. కట్టుకొట్టేసి వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అండి. సో మన లాంటి వాళ్ళ పరిస్థితి అంత అభిమానంగా ఉంటే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కేర్ చేస్తలేరు అంటే అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైనాయా, లేకపోతే ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతా ఉంది? ఇట్లాంటి గోవాదే కావచ్చు, గోలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి వివిధ రాష్ట్రాలకు పంపించడం కానీ లేకపోతే వివిధ దేశాలకు పోతా ఉన్నాయి, దాంతో పాటు వివిధ జిల్లాలకు కూడా పంపిస్తా ఉన్నాయి. సో దీని గురించి వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలండి. ఇట్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము. ప్రతి మంత్లో ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్స్ ఆపుతున్నాం కానీ ఆపకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ మేము ఆల్రెడీ నేరేడుగొండలో ఒక 5-6 సార్లు అయితే పట్టినాం వెహికల్స్. అక్కడ ఆపిన వాళ్ళు మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసినాం పోలీసు వాళ్ళకి. వాళ్ళే వచ్చారు, గోశాలలో వేసారు. ఈ వెహికల్ ఏంటంటే ఆపకుండా ప్రతి వెహికల్ ని క్రాస్ చేస్తూ వస్తున్నాడు. మాకు అదే అనుమానాస్పదంతో మేము ఇక్కడ వరకు వచ్చినామండి. అంటే మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంది. మరి ఆడ ఏం చేస్తా ఉన్నారు? అంటే నిద్రపోతా ఉన్నారా అధికారులు, లేకపోతే ఇదంతా కూడా ఏదో నామమాత్రంగా ఉన్నాయంటే ఉన్నాయి చెక్ పోస్టులు అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. జిల్లాని దాటేసి రావడం అంటే నాట్ ఎ జోక్. సో నిజామాబాద్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా ఉంది? నిజామాబాద్ వాళ్ళకి అయితే రెస్పాన్స్ అయితే బాగా ఉంది. ఇక్కడ గోరక్షకులు అయితే బాగా మంది ఉన్నారు. వాళ్ళ వల్లనే వెహికల్ ఆగింది. ఇక్కడ వాళ్ళు లేకుండా అయితే ఆగకపోతుండే. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా క్రష్ చేయడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల ఆగిండ్రు వాళ్ళు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి ఎంత స్పీడ్ లో వెహికల్ వచ్చింది? ఒకవేళ దానికి అడ్డు వస్తే కొట్టేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండే. సో మీరు ఎక్కడి నుంచి చేస్తారు? మేము ఇక్కడ కంటేశ్వర్ సిగ్నల్ దగ్గర నుంచాలండి. మేము బండి అడ్డం పెట్టినా కూడా ఆగకుండా క్రాస్ చేసి సింబల్ చూపించి మరీ వెళ్ళిపోయాడు. ఎక్కిచ్చాడు. మరి ఎక్కి పోలీసులు కూడా చేజ్ చేశాడు. ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఫాలో అవుతుంటే వాళ్ళని కూడా చేజ్ చేశాడు. అంటే పక్కన ఎవరైతే క్లీనర్ ఉన్నారో ఉడాదో అని చెప్పేసి కూడా అని చెప్పి తెలుసు. డ్రైవర్ అన్నాడా లేకపోతే ఇద్దరు అన్నారు. డ్రైవర్ క్లీనర్ వేసేయరు. మళ్ళా నువ్వు మా వెనక నువ్వు కనిపించినప్పుడు అన్న ఇట్లా అనగానే నువ్వు ఫాలో అయినా నీ బండికి కూడా వచ్చేసిండు వస్తాం. అవునవును, ఆల్రెడీ అది వీడియో కూడా మేము తీయడం జరిగింది. దాంతో పాటు బాగా ర్యాష్ డ్రైవ్ ఉంది. ఇక్కడ సిగ్నల్ బడుడికి ఇక్కడ వెహికల్ ఆగింది, లేకపోతే ఆగకపోతే సిగ్నల్ కూడా చేంజ్. సిగ్నల్ ఇక్కడ పడ్డాక కూడా సిగ్నల్ కూడా జంప్ ఇది మొత్తానికి సిగ్నల్ జంప్ చేసిన తర్వాతనే ఐచర్ వ్యాన్ మహారాష్ట్ర ఎంఎస్ పార్టీ సిటీ 4696 గల ఐచర్ వాహనాన్ని గోవులను తరలిస్తున్నట్టుగా టోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపేసరికి ఆయన ఏముందని అడిగేసరికి ఆపకుండా ముందర ఆపుతా అని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ముందర ఆపుతా అని చెప్పేసి ఆపకుండా ఆయన అక్కడ నుండి ఆయన బండి కొట్టుకుంటూ నాన్ స్టాప్గా నిజామాబాద్ వరకు అయితే వచ్చిండు. మధ్యలో ఎక్కడ ఏది చూసినా కానీ చూడకుండా మన నిర్మల్ దగ్గర ఉన్నటువంటి గంజాల్ టోల్ ప్లాజాను కూడా ఆయన టోల్ ప్లాజా ధ్వంసం చేసేసి అక్కడి నుండి కూడా నాన్ స్టాప్ వస్తున్నాడు. మేమైతే నెరడిగొండ నుండి 100 డైల్ ఉన్న మొదట ఇప్పుడు ముందర ఏదైతే నిర్మల్ మళ్ళా పోచంపాడు పాల్కొండ ఈ నేరుగా 100 డైల్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇంకా 100 డైల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ నియర్బైలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న తక్కువతోని వాళ్ళకు 100 డైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వెహికల్ ఉంటే అట్టపల్లి చౌరస్తా దగ్గర 100 డైల్ వెహికల్ వాళ్ళు వచ్చేసి పే చేసుకుంటూ వస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టేసుకోవడం జరిగింది. దాంట్లో చూడగానే దాంట్లో ఎద్దులు 25 ఓవర్లోడ్లో ఉన్నాయి. ఆవులు ఉన్నాయో లేవో డౌట్ వచ్చేసి అక్కడ ఆపితే ఆవులు ఉన్నాయి అన్నట్టు డౌట్తో అక్కడ నుండి చేంజ్ చేసుకుంటూ వచ్చినాం.
అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి దాదాపు అయితే దాంట్లో 25 అయితే ఎద్దులు ఉన్నాయి. సో ఇదంతా కూడా అక్రమ రవాణా అని చెప్తారు. ఒకవేళ ఇది ప్రీ ప్లాన్ అంటే అంత కరెక్ట్ ఉంటే వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మనం పే చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దిగే వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా? అదుపులోకి క్లీనర్ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పారిపోయారు. డ్రైవర్ దొరకలేదు. మళ్ళీ తర్వాత కింద మరి ఆఫీసర్లు అయితే దాన్ని బండి సంబంధించిన తాళాలు తీసుకొచ్చేసి పోలీసులు హ్యాండ్ తీసుకొని పోలీసులు ఇదంతా కూడా చూసిన తర్వాత ఏదైతే మనకి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వెహికల్ పట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అనడం జరుగుతా ఉంది. సో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఏదైతే సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే ఇట్లాంటి అక్రమ రవాణాలో జరగకుండా మన హిందువులు చూడాలన్నట్టు నా ఒక కోరిక. సో ఇది మొత్తానికి మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక హై డ్రామా అయితే కొనసాగింది. కాకపోతే నిజంగా ఆ వెహికల్ కి ఎవరు అడ్డొచ్చారు, చాలా మంది అడ్డొచ్చారు. కాకపోతే ఎవరి ప్రాణాలు పోలేవు. కాకపోతే ఒకవేళ అతను తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేసుకోండి, అది మాత్రం అల్టిమేట్. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి గోమాతలకు సంబంధించి ప్రతి దగ్గర కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మనకి బాన్స్వాడలోని ఒక ఏరియాలో కూడా చాలా వరకు ఈ గో రవాణా చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాజిద్ నగర్ అనే ఒక ఏరియాలో కూడా గోమాతల్ని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే దానిపైన కూడా మనం లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అయితే దీంట్లో తోడ్పడాలి అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల నాయకులు, దాంతో పాటు గో పరిరక్షకులు అయితే